నాకంటే బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి చింతిస్తూ ఉంటే నేను ఇంకా చింతించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీ ఖర్చు 10,000 కానీ మీకు వచ్చే శాలరీ ₹1,00,000. అప్పుడు మీరు దేని గురించి చింతించరు, ఎందుకంటే మీ గురించిన చింత కంపెనీ మీద ఉంటుంది. కంపెనీ మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీకు శాలరీ మీద మీరు డిపెండ్ అయిపోయారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము చింతించడం అనేది సరైంది కాదు. ఎందుకో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏ చింత అయితే ఉందో ఆ చింత యావత్తు ఆయన మీద వేయాలి. భూమి నుండి ఆకాశము ఎంత ఎత్తైనదో నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే అంత ఉన్నతమైనవని దేవుని వాక్యంలో దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఉద్దేశాలు మన పట్ల చాలా ఉన్నతమైనవి. మనం కేవలం నా కడుపు నిండితే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయినా పర్లేదు అనుకుంటాం. కానీ ప్రభు చిత్తము మన ద్వారానే ఇంకా అనేకులను ఆదరించే విధంగా మన జీవితాన్ని కట్టాలన్న ఉద్దేశం ఆయనకుంటది. ఆహారం లేదనో లేకపోతే డబ్బు లేదనో చింతించడం సరైనది కాదు. ఆకాశ పక్షులు చూడ్డి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ అవి కంగారు లేకుండా జీవిస్తా ఉన్నాయి. ఎలా జీవించగలుగుతున్నాయి అంటారు? వాటిని పోషించుచున్న దేవుని మీద ఆధారపడి. అవి వాటి ఆయుష్ చాలా అల్పమైనది అయినా కూడా బ్రతికిన కొన్ని రోజులైనా సరే దేని గురించి చింతించకుండా వాటికి దొరికిన ఆహారంతో తృప్తి కలిగి జీవిస్తున్నాం. మనకి దేవుడిచ్చిన ఆయుష్ను దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టంగా జీవించాలంటే చింతించొద్దు. డోంట్ వరీ. చింతించకుండా మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆశీర్వదించబడుతుంది గాక. గాడ్ బ్లెస్ యూ.